మేనిఫెస్టేషన్ ప్రతి ఒక్కరు మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్నది అవ్వాలి అన్న ఒక ఆతృత, కుతూహలం అనేది ఇట్స్ అ కామన్ థింగ్. ఎలా మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు నేను రిచ్ అని అంటే నిజంగా రిచ్ అయిపోతాం. ప్రతి ఒక్కరు అవ్వాలి కదా, మరి ఎందుకు చాలామంది పూర్గా ఉంటున్నారు? మన లైఫ్ని చేంజ్ చేయాలి అని అంటే మనం ఎలా బతుకుతున్నాం అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే మన ఫ్యూచర్కి తగ్గట్టు మనం బతుకుతున్నామా లేదా అదే లైఫ్లో పడి దొర్లుతున్నాం అనేది చూసుకోవాలి. అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మనము మేనిఫెస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వంది మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అదంతా జరిగిపోతుంది అని అనుకుంటే అది మీ అపో. మనం ఫస్ట్ యూనివర్స్ తోటి కనెక్ట్ అయితే అప్పుడు మనం ఏం మేనిఫెస్ట్ చేసినా అవుతుంది. చాలామంది మీరు చూసే ఉంటారు 11 ఏంజిల్ నెంబర్ అంటారు, విష్ మేక్ విష్ అంటారు. అంటే అప్పుడు అనుకుంటే, అప్పుడు ఏదైనా కోరుకుంటే అది నిజమవుతుంది అన్న ఒక హ్యాపీనెస్. నిజానికి అది నిజమే. అంటే 11 అనేది మనం ఎప్పుడైతే అనుకుంటామో ప్రతిసారి అదే టైంకి మనం మొబైల్ చూడటం, అదే టైంకి మనం క్లాక్ చూడటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు యూనివర్స్తో కనెక్ట్ అయినట్టే లెక్క. నేను ఈరోజు 11 అని చూశాను అనమాట. టైంలో మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనుకోండి, అది నా సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోతుంది. అది సబ్కాన్షియస్లో ఫీడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే అది ఆటోమేటిక్గా 11 అనే టైం అయినప్పుడు మనం దాన్ని సడన్గా చూస్తాం అండ్ మన బ్రెయిన్ అది నోటీస్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం దానికి ఒక ఫీడ్ ఇచ్చి పెట్టాం. సబ్కాన్షియస్ లెవెల్లో అది వెళ్ళిపోయింది. అంటే ప్రతి విషయాన్ని మనం సబ్కాన్షియస్కి మనం అందించినట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం మేనిఫెస్ట్ చేయగలం. అండ్ అది ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు, అది ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే మనం హయ్యెస్ట్ వైబ్రేషన్లో ఉండాలి. మనం ఈ లోవెస్ట్ వైబ్రేషన్ అంటే మనం కోపంగా కానీ లేకపోతే ఏడుస్తూ కానీ సాడ్గా డిప్రెస్డ్గా, ఇవన్నీ ఇట్స్ ఎమోషన్స్ ఆఫ్, అంటే అవి లో వైబ్రేషన్ కిందకి వస్తాయి అన్నమాట. హై వైబ్రేషన్ అంటే హ్యాపీనెస్, ఆథెంటిసిటీ. సో ఆథెంటిసిటీ అనేది అంటే మనం ఎప్పుడైతే ఆథెంటిక్గా ఉంటామో, అంటే క్లీన్ పేపర్ లాగా మనం వాళ్ళతో ఎలా ఉంటున్నామో వీళ్ళతో కూడా అలాగే ఉంటాము. అప్పుడు మనం చాలా ఆథెంటిక్గా మారుతాం. అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని మన క్రింజెస్ని, మనలో ఉన్న నెగిటివిటీని కూడా, కొంతమంది ఉంటారు వాళ్ళ నెగిటివిటీని వాళ్ళే జోక్ వేసుకొని నవ్వుతూ ఉంటారనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆథెంటిసిటీ. అంటే మన గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవాలి. మన లోపాలేంటి, మన బలాలేంటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి తెలియకుండానే మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. అండ్ నేను ముందే వాళ్ళని జాగ్రత్త పరచగలుగుతాం. అండ్ మనం ఆథెంటిక్గా ఉంటాం. సో అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్ అనేది చాలా హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. చాలామంది ఆథెంటిక్గా ఉండరు. చాలామంది ఫేక్గా నటించడం, ఫేక్గా ఉండడం అలవాటు అయిపోయింది ఇప్పుడైతే. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఫేక్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. నేనైతే చాలా ఫేక్గా ఉంటాను సోషల్ మీడియాలో. సో అది పక్కన పెట్టేస్తే మన రియల్ లైఫ్, రియల్ పర్సన్స్తో ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం. అండ్ సోషల్ మీడియా కూడా కొంచెం వస్తుంది, అంటే దాంట్లో కూడా ఆథెంటిక్గా ఉండొచ్చు, కానీ ఆ ప్రపంచమే వేరనమాట. దాంట్లో ప్రతి ఒక్కరూ ఆథెంటిక్గా మీకు కనిపించరు, దొరకరు. బేసిక్గా మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో అండ్ కొత్త స్ట్రేంజర్స్తో, ఎనీవన్ మనం ఆథెంటిక్గా ఉన్నాం అనుకోండి, మనం మనలా ఉన్నాం అనుకోండి. ఒక బాస్ వచ్చాడు, అదే మా ఫ్రెండ్ గారు వాడి గురించి చాలా బిల్డప్ ఇచ్చాడనమాట. అరే వాడెవడో తెలుసా, వాడు ఇదిరా అదిరా అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాడెవడో మనకు ముఖం తెలియదు, కానీ వాడు కారు నుంచి దిగగానే మనం ఏం చేస్తాం, రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం, కొంచెం వినయంగా నటించడం, ఇలాంటివి చేస్తాం అనమాట. వెళ్ళి హాయ్ అది ఇది అని మాట్లాడితే వాళ్ళకు నువ్వు ఇంకా బాగా నచ్చొచ్చు. అదే ఒక డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం ఎప్పుడైనా మెయింటైన్ చేసామనుకోండి, అంటే వీడు సరా ఓకే అది ఇది సరే మైండ్లో చాలా రన్ అవుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఆథెంటిక్గా ఉండలేము అండ్ వాళ్ళతో సరిగ్గా కనెక్ట్ కూడా అవ్వలేము. అండ్ వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తాం ఖచ్చితంగా. దానివల్ల ఈగో క్లాషెస్ రావచ్చు, గొడవలు రావచ్చు. అంటే వాటితోటి పరిచయం లేకపోయినా వాడి గురించి ఒక ప్రీసెట్ మైండ్ సెట్లో ఉండడం వల్ల మనం వాడిని నెగిటివ్గా చూడొచ్చు, వాడు ఎంత పాజిటివ్ చేసినా మనకి నెగిటివ్గా కనిపించవచ్చు. ఇలాంటివి అవకాశాలు ఉన్నాయి కదా. సో
ఇలాంటివి ఎప్పుడు మనము ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనం ఏదైతే చూస్తామో దాన్ని నమ్మేటట్టుగా మనం ప్యూర్గా, మనం అథెంటిక్గా. ఈ మధ్య కూరగాయల్లో కూడా ప్యూరిటీ తగ్గిపోతుంది, కూరగాయల్లో అథెంటిసిటీ తగ్గిపోతుంది, ఎయిర్లో అథెంటిసిటీ తగ్గిపోతుంది. ఇక మనుషుల్లో ఎలా ఉంటుంది చెప్పండి? అప్పట్లో అంటే జనాలకి కొద్దో గొప్ప చిన్న చిన్న కోరికలే ఉండేవి. అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలామంది దే ఫేక్ అలాట్. వాళ్ళతో ఫేక్గా ఉంటారు, వీళ్ళతో ఫేక్గా ఉంటారు, ప్రతి ఒక్కరితో చాలా ఫేక్గా ఉంటారు. అండ్ మనం అనుకున్నది మేనిఫెస్ట్ కూడా చేయలేం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సోల్ ఇచ్చాడు. ఒక మనిషి ఉన్నాడు, వాడు పాటలు చాలా బాగా పాడతాడు. వాడు ఉన్నప్పుడు వాడితో పాటలు పాడాలనిపించుకుంటుంది, వాడు పాడతాడు, వింటాం, చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాడు ఇప్పుడు అక్కడ లేడనుకోండి, ఆ టైంలో మీకు వాడు పాట వినాలనిపించింది, అప్పుడు మీరేమనుకుంటారు? అరే వీడుంటే పాట పాడేటోడురా అని చెప్పి. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సోల్ అనేది ఇచ్చాడనమాట. అంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ అనమాట. ఈ టైంలో అందరూ అథెంటిక్గా ఉండాలని ఏం లేదు, కొన్నిసార్లు ఫేక్ చేస్తారు. ఎందుకంటే మనం మనుషులో కొన్నిసార్లు ఫేక్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు మన అవసరాల కోసం కూడా ఫేక్ చేయాల్సి వస్తుంది. అలాంటివి ఉంటాయి, అవన్నీ తప్పనట్లేదు. కానీ ద ఒరిజినల్ వైబ్రేషన్, నీ వైబ్రేషన్ ఏంటి, నీ వైబ్ ఏంటి అనేది జనాలకి తెలియాలి. అది తెలియకుండా అలాగే మనం ఉంటే అది కొంచెం మనకి డిసడ్వాంటేజే కదా. అంటే జనాలతో నువ్వు కావాలంటే ఫేక్గా ఉండొచ్చు, కానీ వాళ్ళతో కూడా అథెంటిక్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ యూనివర్స్ అంటే దానికి అన్నీ తెలుసు, నీ గురించి, నీ తప్పులు తెలుసు, నీ ఒప్పులు తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, నువ్వేం చేయబోతున్నావో తెలుసు, నీ మైండ్ సెట్ ఎలాంటిదో తెలుసు. అందుకే నీకు చాలా టెస్ట్స్ ఇస్తుందన్నమాట. అంటే నిన్ను ఇబ్బందుల్లో పెడుతుంది, నిన్ను ఇరకాటంలో పెడుతుంది. నీకు ఇది కావాలంటే నువ్వు ఇది చెయ్యాలి అన్న ఒక ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది పెడుతుంది. అది ఎందుకంటే తనకి నీ గురించి అంతా తెలుసు. నువ్వు యూనివర్స్ దగ్గర ఫేక్ అస్సలు చేయలేవు, అండ్ నువ్వు యూనివర్స్ దగ్గర అథెంటిక్గానే ఉండాలి. చాలామంది అంటారు కదా, దేవుడి దగ్గర మనం తప్పులు ఒప్పుకోవాలిరా, మనం ఏం తప్పు చేసినా దేవుడి దగ్గర ఒప్పుకుంటే మంచి అయిపోతుంది, కొంచెం దేవుడు మనల్ని క్షమిస్తాడు అని చెప్పి ఒకటి ఉంది కదా. అలాగే మనం కూడా మనం యూనివర్స్కి ఏదైనా తప్పులు చేస్తే దానికి చెప్పాలి, కొంచెం ప్రాధేయపడాలి. అంటే ఐఎమ్ సారీ, నా వల్ల అలా అయింది, నేనేం చేయలేకపోయాను, ఐఎమ్ సారీ అని చెప్పి ఒక సారీ, ఒక థ్యాంక్ యూ, ఇలాంటివి చెప్పడం వల్ల మనకి మనం ట్రూగా ఉంటాం. మన అథెంటిక్ సెల్ఫ్ మనతో ఉంటుంది. మనతో మనం టైం స్పెండ్ చేయడం వల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు నమ్మండి నమ్మకపోండి, మనతో మనం జోక్స్ వేసుకుంటే ఆ వచ్చే హ్యాపీ ఫీలింగే వేరు. మనతో అలాగే యూనివర్స్తో ఎప్పుడైతే అథెంటిక్గా ఉంటామో, అండ్ ఈ యూనివర్స్తో ఎలా అథెంటిక్గా ఉండగలము అంటే మనం జనాలతో అథెంటిక్గా ఉన్నప్పుడే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అందుకే గైస్, బీ అథెంటిక్ అండ్ ప్లీజ్ మేనిఫెస్ట్ వాట్ యు వాంట్. మనకి ఏం కావాలో అది మేనిఫెస్ట్ చేసుకోవడమే కదా లైఫ్ అంటే. అంటే ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? మనం అనుకున్న జీవితాన్ని అనుకున్నట్టుగా జీవించడానికి. మన ప్రతి ఒక్కరి హార్ట్లో, సోల్లో ఏదో ఒక కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందికి బైక్ కొనాలని ఉంటుంది, కొంతమందికి కార్ కొనాలని ఉంటుంది, కొంతమందికి సక్సెస్ అవ్వాలి అని ఉంటుంది, కొంతమందికి మూవీ ఫీల్డ్లో వెళ్ళాలి అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో కోరిక. అది ఎందుకు వచ్చింది అని చెప్పి మనకు తెలియదు, కానీ పుట్టింది. అది ఎప్పుడు పుట్టింది అది కూడా మనకు తెలీదు, ఎప్పుడో ఒకప్పుడు పుట్టే ఉంటుంది. కానీ దాన్ని మనం సాధించడమే మన లైఫ్ గోల్లా తీసుకుంటే, దానికి కట్టుబడి మనం అథెంటిక్గా ఉండి, ట్రూగా ఉండి మనం ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడు దేవుడు కూడా మనకి సెల్యూట్ కొట్టి దేవుడు నీకు అప్పుడు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. జస్ట్ మేనిఫెస్ట్ యువర్ లైఫ్ హౌ యూ వాంట్, అండ్ దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు రక్షణ్ రీబూట్ ఛానల్.